నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో నడుము నొప్పి, మెడ నొప్పి, సయాటికాకి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయో గురించి మాట్లాడుకుందాం. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వర్ధన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నుంచి వర్ధన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వర్ధన్ గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు ద స్టూడియో. ముందుగా అసలు ఈ నడుము నొప్పి అనేది ఎందుకు వస్తుంది, ఎవరిలో మనం ఎక్కువగా చూస్తాం, అసలు వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఒక కొటేషన్ చెప్తానండి. ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజ్ టు స్ట్రెంథెన్ యువర్ స్పైన్ దాన్ రిసార్టింగ్ టు అన్వాంటెడ్ స్పైనల్ సర్జరీస్ అండ్ అడ్వర్స్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అంటారు. అంటే మనం ఎప్పుడైనా ఏం ఆలోచించాలి, మన వెన్నుని ఏ విధంగా బలోపేతం చేసుకుంటామనే దాని గురించి ఆలోచించాలే కానీ మనం వెళ్ళి అన్వాంటెడ్ స్పైనల్ సర్జరీస్ అంటే మనకు నిజంగా అవసరం లేనటువంటి స్పైనల్ సర్జరీస్ వైపు, లేదా అడ్వర్స్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అంటే మనకు విపరీత గుణాలను కలిగించేటువంటి ఇన్వేసివ్ ప్రొసీజర్స్, ఎపిడ్యూరల్ షాట్స్ ఉన్నాయి, అలాగే అనెస్థెటిక్ డ్రగ్స్ ఉన్నాయి, పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి. ఇవన్నీ తీసుకోవడం గురించి ఆలోచించడం కన్నా ఫస్ట్ మన స్పైన్ని స్ట్రెంథన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం ఎప్పుడు ఆలోచిస్తాము స్పైన్ మా ఆయుర్వేదిక్ డాక్టర్స్ గురించి కానీ, లేదా వర్ధన్ ఆయుర్వేద గురించి కానీ, లేకపోతే డాక్టర్ వర్ధన్ గురించి కానీ ఎప్పుడు ఆలోచిస్తారు జనాలు అని అంటే, సర్జరీ చెప్పబడ్డాక ఆ సర్జరీని ఏ విధంగా తప్పించుకోవచ్చు, ఎవరు చేస్తారు ట్రీట్మెంట్ అని తెలుసుకోవడానికి అప్పుడు వెతకడం ప్రారంభిస్తూ ఉంటారు. అలా వెతకడం కన్నా ముందు నుంచే మీరు మారినట్లయితే, మీ వెన్నుని మీరు కాపాడుకున్నట్లయితే, మీ వెన్నుకు మీరు స్ట్రెంథన్ అప్ చేసుకోగలిగినట్లయితే అసలు మీకు ఏ డాక్టరు అవసరం లేదు, ఆయుర్వేదము అవసరం లేదు, వర్ధన్ ఆయుర్వేద కూడా అవసరం లేదు. సో ఇక్కడ మీరు అడిగిన పాయింట్. కాల్ ఉన్నారు, తీసుకుందాం. వర్ధన్ గారు. శ్రీనివాస్ గారు మహబూబ్ నగర్ నుంచి. హలో హలో, కాల్ కట్ అయినట్టుంది. మీరు ఇంతకుముందు అడిగారు ఇది ఎవరికి ఎక్కువగా వస్తుంది అని అడిగారు. మామూలుగా ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 10 మందిలో 10 మందికి వెన్నునొప్పి కలుగుతూ ఉంటుంది. ఆర్ మోర్ ఆర్ లెస్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ లైఫ్ టైం ఇది అందరికీ కనబడుతూ ఉంటుంది. నిలబడిన వాళ్ళకి 3 రెట్లు ఛాన్సెస్ ఎక్కువ మీకు వెన్నునొప్పి రావడానికి, కూర్చునే వాళ్ళకి 4 రెట్లు ఛాన్సెస్ ఎక్కువ మీకు నడుము నొప్పి లేదా మెడ నొప్పి రావడానికి. అలాగే ఫీమేల్స్ ఆర్ మోర్ ప్రోన్ టు బ్యాక్ పెయిన్స్ దాన్ మేల్స్. ఎందుకంటారా, ఈ హార్మోనల్ అసమతుల్యతలు ఏవైతే ఉంటాయో, మనకు మెనార్కీ నుంచి మొదలు పెడితే మెనోపాస్ దాకా, ప్రెగ్నెన్సీలో అట్ ద సేమ్ టైం డెలివరీ టైంలో వెనకాల ఇంజెక్షన్స్ ఏవైతే తీసుకుంటారో, సిజేరియన్ సెక్షన్ కోసం ఇంజెక్షన్స్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఈ ప్రాబ్లం రావడానికి. రైట్ డాక్టర్ గారు, ఇంకో కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి గారు నెల్లూరు నుంచి. హలో సార్. నమస్తే మేడం. చెప్పండి అండి. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. నమస్తే సార్. నాకు 2 months బ్యాక్ మెడ కింద భాగము 2 గోడల్లో నొప్పి వచ్చింది సార్. ఓకే. అది న్యూరాలజిస్ట్ కు చూపిస్తాను. డిస్క్లు అరిగినాయండి, ఎంఆర్ఐ తీశారు, ఆ డిస్క్లు అరిగినాయి అని చెప్పారు. ఓకే. జస్ట్ మైల్డ్ గా అరిగిందండి, టాబ్లెట్స్ వాడుకుంటే తగ్గిపోతుంది అన్నారు వాళ్ళు. ఓకే. ఆ 2 months నుంచి డే బై డే నాకు పెయిన్ ఇన్క్రీజ్ అవుతా వచ్చింది సార్. ఆ టాబ్లెట్స్ వాడినా కూడా ఏ మాత్రం ఈ లెక్కలో తీసుకోలేదు ఆ పెయిన్. ఓకే. ఇప్పుడు కేవలం ఆ స్పాట్ లోనే కాకుండా 2 చేతులకు వచ్చింది, 1 కాళ్ళకి వచ్చింది, నడుముకి వచ్చింది. మీ వయసు ఎంత అండి? నా వయసు 61 సార్. 51. 61 సార్. 61. ఓకే. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? వెన్ను పోస్ట్కి సంబంధం అసలు ఉందా లేదా, లేకపోతే ఇది ఒక రకమైన కీళ్ళ నొప్పులా, నాకు అర్థం కావట్లేదు సార్. వెన్నుకు సంబంధం కంపల్సరీ ఉంది. కాకపోతే మీరు ఆ వెన్నులో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది వెతకడం ప్రారంభించలేదు, ఇంకా దాన్ని కనుక్కోలేదు. ఆయుర్వేదంలో ఒక చిన్న పాయింట్ చెప్తారండి, నిదాన పరివర్జనమేవా అర్ధ చికిత్సితం అని. అంటే మనం కారణాన్ని కనుక్కోగలిగితే, ఆ కారణాన్ని తీసివేయగలిగితే అదే సగం చికిత్స జరిగిపోయినట్లు. మీరు స్పైన్ అని చెప్తున్నారు, 2 జబ్బల మధ్యలో నొప్పి అని చెప్తున్నారు. అసలు మన వెనకాల ఏమేమి ఉంటాయి తెలుసా మీకు? మన బ్యాక్లో 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్స్ ఉంటాయి, 33 వర్టిబ్రేలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి. వాటి మధ్య నుంచి వచ్చేటువంటి ఫేసెడ్ జాయింట్స్ అంటాం, 100కు పైగా ఫేసెడ్ జాయింట్స్ ఉంటాయి, 31 pairs స్పైనల్ నర్వ్స్ ఉంటాయి. దాంట్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది కనుక్కోవాలి ఫస్ట్.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఓన్లీ స్పైన్లో ప్రాబ్లం ఉందనుకోవడం కూడా తప్పండి. స్పైనల్ ప్రాబ్లం ఈజ్ నాట్ ఇన్ ద స్పైన్ అంటాను నేను. అది యాక్చువల్గా మీ జీర్ణ వ్యవస్థలో, మీ పక్వాశయంలో ఉంటుంది. ఎందుకంటే 10 స్థానాలు ఉంటాయి, వాత స్థానాలు. పక్వాశయ కటిశక్తి స్తోత్రాస్తి స్పర్శనేంద్రియ స్థానం వాతస్య తత్రాపి పక్వాదానం విశేషత అంటారు. అంటే మన అబ్జార్ప్షన్ సైట్లో తేడాలుంటే, మీ పోషణ సరిగ్గా లేకపోతే, స్పైన్ నిలబడడం కష్టంగా ఉంటే, దానికి సపోర్ట్ సరిగ్గా దొరకకపోతే అప్పుడు స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. మూల కారణాన్ని వెతికి ఆ కారణానికి కనుక కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటికలీ సొల్యూషన్ వస్తుందండి. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీ నొప్పిని తగ్గించుకునే ఉపాయాలు, ఉపచారాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. నెల్లూరు అంటున్నారు, విజయవాడలో కూడా మా బ్రాంచ్ ఉంది, అక్కడైనా డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. ఒకసారి వచ్చి కలవండి, డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. రైట్. వర్ధన్ గారు, అసలు డిస్క్ సమస్యలు అంటే ఏంటి? అవి వెన్ను నొప్పికి కారణం అవుతాయా నిజంగా? డిస్కులు అనేవి ఏవైతే ఉన్నాయో అది యాక్చువల్గా వెన్నుముకకి ఒక ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ స్పైన్ అని తీసుకున్నట్లయితే దాంట్లో పైన ఒక వెన్నుముక, కింద ఒక వెన్నుముక, మధ్యలో ఒక డిస్క్, వీటిని అటాచ్ చేసేటువంటి ఫేసెడ్ జాయింట్ అని ఉంటుంది. ఇదంతా కలిపితే ఒక ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ స్పైన్ అంటాం. అలా ఫంక్షనల్ యూనిట్స్ బోలెడన్ని ఉంటాయి. సో ఈ ఫంక్షనల్ యూనిట్లో ముఖ్యమైనటువంటి పాత్ర డిస్క్ది. ఈ డిస్క్ ఏం చేస్తుంది అని అంటే, మనం ఎగిరినా, దుమికినా, ఏదన్నా వెయిట్ లిఫ్ట్ చేసినా, పరిగెత్తినా, స్పోర్ట్స్ ఆడినా, ఎక్కువసేపు వంట వండినా, లేదా వంటింట్లో పనులు చేసినా, లేదా యాజ్ ఎ పేరెంట్ మనం తీసుకునేటువంటి సపోర్ట్ ఏదైతే తీసుకుంటామో అవన్నీ కూడా మన స్పైన్ తీసుకుంటుంది అనమాట. దాని మీద ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ పడకుండా మనకి కుషన్ లాగా పనిచేసేది ఈ డిస్క్. డిస్క్ బయట నుంచి ఒక గట్టి మెటీరియల్తో తయారవుతుంది. దీన్ని యాన్యులార్ ఫైబ్రోసిస్ అంటారు. లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ పల్పోసస్ అంటారు. ఇది పగిలిపోయినప్పుడు, పైన కెరాటినైజ్డ్ స్ట్రక్చర్ పగిలిపోయినప్పుడు, అది కూడా మనము కింద పడ్డప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, లేదా అన్వాంటెడ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ చేసినప్పుడు, పగిలిపోయినప్పుడు లోపలున్న గుజ్జు బయటకు వచ్చి పక్కనున్నటువంటి నరం మీద ప్రెషర్ పడుతుంది. నడుములో కనుక నరం మీద ప్రెషర్ పడితే కాలంతా వచ్చేటువంటి సయాటిక్ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం గజ్జల ప్రాంతంలోకి వెళ్ళే ప్యూడెండల్ నర్వ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ రెండు ఎఫెక్ట్ అవుతే కాళ్ళంతా తిమ్మిర్లు, పోట్లు, మంటలు కలుగుతాయి. గజ్జల ప్రాంతంలో నుంచి వెళ్ళేటువంటి నరం ఎఫెక్ట్ అవుతే అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు, ఎట్ ద సేమ్ టైం ఫీమేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పెయిన్ఫుల్ సెక్స్, ఇవన్నీ కూడా లక్షణాలుగా కనబడుతూ ఉంటాయి. ఇవి తీవ్రతరం దాల్చి అసలు నడిచే ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితికి కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మంచానికి కట్టుబడేసేటువంటి లక్షణాలకి కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అదే కనుక మనకి మెడలో కనుక నొక్కున్నట్లయితే 26 లక్షణాలు కనబడతాయి. దాంట్లో చెవుల వెనకాల నొప్పి, చెవులలో సౌండ్స్ వస్తాయి, టినిటస్ అంటాము. కంటి చూపు తగ్గిపోతుంది, నాసల్ మీకు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, స్మెల్ సెన్సేషన్ తగ్గిపోతుంది, టేస్ట్ సెన్సేషన్ తగ్గిపోతుంది, గడ్డానికి కూడా నొప్పి వస్తుంది, హాఫ్ సైడెడ్ హెడేక్ వస్తుంది, మైగ్రేను, వర్టిగో అంటే తలంతా తిరిగిపోయేటువంటి లక్షణం కలుగుతుంది, చేతులన్నీ ఎండిపోయేటువంటి వ్యాధులు కలుగుతాయి. మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటాము. అంటే చేతులలో కండరాలన్నీ కూడా వేస్టింగ్ అంటారు. అంటే కండరాలన్నీ ఎండిపోయేటువంటి వ్యాధి మన స్పాండిలైటిస్ యొక్క కాంప్లికేషన్ లాగా కూడా కనబడుతూ ఉంటుంది. చేతులకి కూడా ఈ 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి తిమ్మిర్లు, భుజం నొప్పి, చెస్ట్లో పెయిన్, వామిటింగ్ సెన్సేషను, అసిడిటీ, ఇలాంటి లక్షణాలన్నీ కనబడతాయి. సో డిస్క్ సమస్యలు డెఫినెట్గా స్పైనల్ ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి. ఎందుకంటే స్పైన్ అన్నప్పుడు స్పైన్లో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. కండరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రసరణ వ్యవస్థ, డిస్క్ల వ్యవస్థ, ఇవన్నీ కూడా ఇమిడిపోయి ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు స్పైనల్ ప్రాబ్లమ్స్ ఆటోమేటికల్లీ వస్తాయి. అలా 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. మీరు చెప్పినట్టుగా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అయి ఉన్నాయి. ఒకటి వస్తే ఇంకోటి సమస్య అని. మరి ఇప్పుడు సాధారణంగా ప్రజలు ఐడెంటిఫై చేయగలరా ఇంట్లోనే ఈ పర్టికులర్ ప్రాబ్లం వచ్చింది అనేది? బ్యాక్ పెయిన్ అనేది అందరూ ఐడెంటిఫై చేసేటువంటి వ్యాధే. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ మూల స్థానం ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేయడానికి కొద్దిపాటి ఇంటెలిజెన్స్, కొద్దిపాటి అవగాహన అనేది ఉండాలి. అంటే ఓన్లీ కండరాలు పట్టేస్తున్నాయి అనుకోండి, ఏదో పెద్ద స్పోర్టే ఆడారు లేదా
హైదరాబాద్కి వచ్చి మొత్తం హైదరాబాద్ సిటీ టూర్ చేశారు అని అంటే అది చిన్న కండరాల నొప్పి కిందకే వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకా ఎక్కువ బరువులు మోసారు, లేదా ట్విస్ట్ అండ్ టర్న్స్ చేసేటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు, ఎక్కువసేపు నిలబడేటువంటి ఉద్యోగాలు, ఎక్కువసేపు కూర్చునేటువంటి ఉద్యోగాలు, నిరంతరాయంగా అదే పని రిపీటెడ్గా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు స్పైన్ని స్ట్రెంథన్ అప్ చేసుకునేటువంటి ఉపచారాలు అంటే ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ ఏవి మెయింటైన్ చేయట్లేరు, ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోవట్లేరు, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవట్లేరు. అప్పుడు ఆటోమేటికలీ స్పైనల్ ప్రాబ్లం, ఆ చిన్న నొప్పి కాస్త ముదిరిపోయి ఆ డిస్కంఫర్ట్ కాస్త లక్షణంగా మారుతుంది, ఆ లక్షణం కాస్త వ్యాధిగా మారుతుంది, ఆ వ్యాధి కాస్త వ్యాధి సమూహంగా మారుతుంది. మీరు సింపుల్ నొప్పితో స్టార్ట్ అయ్యి అసలు మంచం మీద పూర్తిగా పడుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. సో వర్ధన్ గారు, మనం ఇప్పటివరకు వెన్ను నొప్పి గురించి, నడుము నొప్పి గురించి మాట్లాడుకున్నాం. అసలు వీటికి సంబంధించి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, దాని గురించి చెప్తారా? ఒకటండి, అంటే మా దగ్గరికి పేషెంట్స్ వచ్చారనుకోండి, నార్మల్గా ఫస్ట్ బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ అనేది మేము స్టడీ చేస్తాం. అంటే వాళ్ళ ప్రకృతి అంటాం. ఇప్పుడు అందరూ ఒకటే తీరుగా ఉండరు. ఇప్పుడు క్రోసిన్ ట్యాబ్లెట్ ఉందనుకోండి, ఆ క్రోసిన్ ట్యాబ్లెట్ అందరికీ ఎవరికి జ్వరం వచ్చినా ఆ ట్యాబ్లెట్ ఇచ్చేసేయచ్చు. ఆయుర్వేదంలో జ్వరానికి మందు ఇవ్వాలి అని అంటే మీ శరీర ధర్మాన్ని బట్టే మనం మందు ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా ఫస్ట్ బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ని మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది నెంబర్ 1. నెంబర్ 2, వ్యాధి ఎక్కడ ఉంది, ఏ దోషాలలో ఉంది, ఏ ధాతు లెవెల్లో ఉంది అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దోషాలు అని అంటే వాతపిత్త కఫాలు అని అంటాం. నొప్పి ఉంది అని అంటే వాతం చాలా హై స్థాయిలో ఉంది, ఎక్కువగా పెరిగి ఉంది అని అర్థం అన్నమాట. సో అలా ఏ ధాతువులో ఉంది అంటే రసశృంగమాంస మేధో అస్థి మజ్జా శుక్రాని ధాతవ అంటారు. అంటే రసధాతువు, రక్తధాతువు, మాంసధాతువు, మేధో ధాతువు, అస్థి ధాతువు, శుక్రధాతువు అని 7 ధాతువులు ఉంటాయి. ఏ ధాతు లెవెల్లో ఈ వ్యాధి ఎంటర్ అయింది అనేది కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ అర్థం చేసుకొని అసలు మూలం ఎక్కడ ఉంది అనేది కూడా అర్థం చేసుకుంటాం. అదే ఇంతకుముందు చెప్పినట్టుగా స్పైనల్ ప్రాబ్లం స్పైన్లో ఉండదు, స్పైనల్ ప్రాబ్లం పక్వాశయంలో ఉంటుందంటే మన స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఏరియాలో మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో అక్కడ టార్గెట్ చేసేటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి అనేది అప్పుడు ఆలోచిస్తాం. ఆ పేషెంట్ యొక్క ఆహార శక్తి ఎలా ఉంది, వ్యాయామ శక్తి ఎలా ఉంది, సత్వము, సాత్మ్యము ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది తెలుసుకొని దశవిధ పరీక్షలు, అష్టవిధ పరీక్షలు అని ఉంటాయి. అవన్నీ కరెక్ట్గా సూట్ అయినాయా, ఎలా ఉన్నాయి అనేది తెలుసుకొని ఆ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ని బట్టి ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తాం. ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి ఎక్స్టర్నల్ థెరపీస్, ఇంకోటి ఇంటర్నల్ థెరపీస్. ఎక్స్టర్నల్ థెరపీస్ అంటే బాహ్య చికిత్సలు, అంటే మేరు చికిత్స, మర్మ చికిత్స అనే మసాజ్డ్ బేస్డ్ థెరపీస్ ఉంటాయి. ఆభ్యంతర చికిత్సలు అంటే లోపలికి తీసుకునేటువంటి ఔషధాలు ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. కిరణ్ గారు హైదరాబాద్ నుంచి. హలో నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ యాక్చువల్గా నాకు నేను ఎంఆర్ఐ స్కాన్ చేస్తే వాళ్ళు L4, L5, L5S1, C5, C6 అని రాశారు సార్. అది C5, C6లో ఏముందని రాశారు? ఏంటి సార్? డిస్క్ బల్జ్ అన్నారా, డిస్క్ ప్రొట్రూజన్ అన్నారా? డిస్క్ బల్జ్ సార్. ఓకే, ఎంత మీ ఏజ్? 38 సార్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను ఐటీ ఎంప్లాయీ. ఎన్ని గంటలు కూర్చుంటారు? 7 to 8 hours కూర్చుంటాను. ఇప్పుడు ఎక్కడ వస్తుంది నొప్పి మీకు? ఇక్కడ లోవర్ బ్యాక్ సార్, లోవర్ బాటమ్ దగ్గర వస్తుంది. నా మెడలో ఏం రావట్లేదా? మెడలో ఇంతకు ముందు రాలేదు సార్, బట్ ఇప్పుడు కొంచెంగా లైట్ గా వస్తుంది ఒక సైడ్. మరి దాన్ని తగ్గించుకోవడానికి మీరేం ప్రయత్నం చేస్తున్నారు? యాక్చువల్గా ఫిజియోథెరపీ 15 days వెళ్ళాను సార్, 20 days తర్వాత లిటిల్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను ఆ బ్యాక్. తర్వాత రీసెంట్ గా ఏంటంటే ఆయుర్వేద మెడిసిన్ కొంచెం వాడుతున్నాను సార్. అది 3 days నుంచి. ఫ్యూ డేస్ 3 days అవుతుంది సార్. అది 3 days. ఓకే, ఒకటండి ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్ అదే ఆన్సర్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే ఫస్ట్ మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకోవాలి, వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవాలి, దాని తర్వాత ట్రీట్మెంట్స్ ప్లాన్ చేయాలి. నార్మల్గా మా దగ్గరికి వచ్చేవాళ్ళు యూజువల్గా వర్ధన్ ఆయుర్వేదాకి వచ్చేవాళ్ళు 3-4 MRIలు చేయించుకొనే వస్తారు. లాస్ట్ రిసార్ట్ అన్నట్టుగా, సర్జరీని తప్పించుకోవడానికి అన్నట్టుగానే మా దగ్గరికి వస్తూ ఉంటారు. అదే చాలా చిన్న ప్రాబ్లంతో ఎర్లీ స్టేజ్లో వచ్చారనుకోండి,
ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్ లేదా డైట్ లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఆటోమేటికల్లీ సరిపోతుంది. కానీ ఆ స్టేజ్లో మా దగ్గరికి రారు. మా దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరీగా ఎక్స్టర్నల్ థెరపీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేరు చికిత్స అనేది ఒక సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అండి. దీన్ని ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటాం. అది మాకు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఉంది. ఆ ట్రీట్మెంట్స్ మేము చేస్తాం. అది చేసినప్పుడు ఆటోమేటికలీ మీ స్పైనల్ కరెక్షన్ అనేది జరుగుతుంది, ఫ్లో ఆఫ్ బ్లడ్ పెరుగుతుంది, స్పైనల్ టెన్షన్ తగ్గుతుంది, మీ ఓవరాల్ స్పైన్ వెల్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పటికీ 9 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షల పైగా సర్జరీస్ అంటే స్పైనల్ సర్జరీస్ని అవాయిడ్ చేయగలిగాం. సో స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీకు ఏ రకమైన ట్రీట్మెంట్ అవసరమో, మీరు ఏ స్టేజ్లో ఉన్నారనేది తెలుసుకొని కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చంద్రశేఖర్ గారు అనంతపూర్ నుంచి. హలో నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నాకు 15 రోజులు అవుతుంది. మక్కి సార్, కుడికాలు మక్కి నొప్పిస్తాను సార్ వంగినప్పుడు. ఓకే, అదొకటే సార్. ఇప్పుడు 15 రోజుల నుంచేనా? 15 రోజులు అవుతుంది సార్. మరి లోకల్లో ఎవరికైనా చూపించుకున్నారా? డాక్టర్ దగ్గరికి పోయింటే న్యూరో సర్జన్ డాక్టర్ ఏమన్నారు? చిన్న ఆయింట్మెంట్ ఇచ్చారు. ఓకే, అవి మీరు ఎక్సర్సైజ్ చేయమన్నారు సార్. కొంచెం ఎప్పుడు ఫ్రంట్కే వంగుతుంటారు కదా, బ్యాక్ సైడ్ వంగే ఎక్సర్సైజ్ 2 ఎక్సర్సైజ్ చెప్పారు సార్. చూడండి, ప్రస్తుతానికి మీరు ఎక్సర్సైజ్ చేసి తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువగా నిలబడే తత్వం ఉంది అని అంటే మీరు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అంటే అరగంటకు ఒకసారి పొజిషన్ మార్చుకునే ప్రయత్నం చేయండి. లేదా కూర్చునే తత్వం ఉంటే అరగంటకు ఒకసారి నిలబడి అటు ఇటు తిరగడానికి ప్రయత్నం చేయండి. కరెక్ట్ అయినటువంటి మనకు సరిపడా వాటర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మక్కలు పట్టేస్తున్నాయి అని అంటే 3-4 కారణాలు ఉంటాయండి. ఒకటి, మీ స్పైన్లో కంప్రెషన్ ఉంటే మీ పిక్కలు గట్టిగా పట్టేస్తాయి. రెండోది, మీకు డయాబెటీస్ ఉంటే లేదా డయాబెటీస్ రాబోతుంటే అప్పుడు కూడా మీకు పిక్కలు పట్టేస్తాయి. మూడోది, మీరు మోకాల నొప్పులు ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మీకు పిక్కలలోకి రేడియేటింగ్ పెయిన్ వస్తుంది. నాలుగోది, వారికోజ్ వెయిన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మీకు పిక్కలు పట్టేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. లేదా యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగి గౌటీ ఆర్థరైటిస్ వచ్చే లక్షణాలున్నా, గౌటీ ఆర్థరైటిస్ ఉన్నా అప్పుడు కూడా రేడియేటింగ్ పెయిన్ మీకు పిక్కలకి కూడా ప్రసరం పొందేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఏదేమైనా మీ పోస్చర్ మార్చుకోవాలి, మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఎక్స్టర్నల్ థెరపీస్, ఇంటర్నల్ థెరపీస్తో పాటుగా మేము ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసాం. దీన్ని డీల్స్ ఫ్రేమ్వర్క్ అంటాం. డి అంటే డైట్ మేనేజ్మెంట్, ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ లేదా స్లీప్ మేనేజ్మెంట్. ఇవన్నీ మేనేజ్మెంట్ సరిగ్గా చేస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ సూపర్ స్పెషాలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మీ వెన్నుని ఎప్పటికీ మీరు కాపాడుకోగలుగుతారు. కానీ ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ పాటించకపోతే మాత్రం అందరి చుట్టూ తిరగాల్సి వస్తుంది, కత్తిఘాటు వేయించుకోవాల్సి వస్తుంది. ఆ కత్తిఘాటును తప్పించుకోవడానికి మళ్ళీ వర్ధన్ ఆయుర్వేదాకి రావాల్సి వస్తుంది. రైట్ వర్ధన్ గారు, ఈ స్పైనల్ కరెక్షన్ అనేది జరిగాక మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉంటుందా? అదే అండి, ఇప్పుడు డీల్స్ ఫ్రేమ్వర్క్ అనేది అయితే చెప్పానో, మళ్ళీ రిపీట్ కాకూడదు అని అంటే ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? సో స్పైన్ హెల్త్ ఈజ్ మై బర్త్ రైట్ అని అనుకోవాల్సింది ప్రతి ఒక్కరు అనుకోవాలి. నా బర్త్ రైట్, నేను స్పైన్ హెల్త్ని కాపాడుకోవాలి, నన్ను నిలబెట్టే స్పైన్ని నేను కాపాడుకోవాలి, నన్ను కూర్చోబెట్టే స్పైన్ని నేను కాపాడుకోవాలి. లేదు నేను పరిగెట్టినా లేదా నేను ట్రావెలింగ్ చేసినా నన్ను నేను కాపాడుకోవాలి అంటే నా స్పైన్ని కాపాడుకోవాలి అనే ధోరణి ప్రతి మనిషికి కూడా రావాలి, ప్రతి పర్సన్కి రావాలి. అది వచ్చినప్పుడు డైట్ సరిగ్గా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ సరిగ్గా మెయింటైన్ చేయాలి. ఆ లోకల్ మజిల్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు సపోజ్ నేను ఎక్కువ కూర్చొనే ఉంటాను, పేషెంట్స్ని చూస్తూ ఉంటాను, నా నడుముని, నా థైస్ని, నా కాళ్ళని, నా మెడని, నా చేతులని, నా ఓవరాల్ స్పైన్ని నేను స్ట్రెంథన్ అప్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ బేసిక్ ఎక్సర్సైజెస్ మనం చేసుకోవాలి. ఆ ఎక్సర్సైజెస్ చేసుకోకుండా నేను పొద్దున్నే ఒక అరగంట నడిచాను లేదా నేను కరెక్ట్గా ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ పాటిస్తున్నాను అని అన్నప్పుడు కూడా ఏమవుతుంది, మిగతా 23 గంటలు మీరు కూర్చునే ఉద్యోగం చేశారనుకోండి, దెర్ ఈజ్ నో ఫన్. సో ప్రొసీజర్ ఏంటంటే మీ స్పైన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ని మార్చుకోవాలి.
సో స్పైన్ని కాపాడుకోవాలి అనే ధోరణి వచ్చినప్పుడు, స్పైన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ధోరణి వచ్చినప్పుడు ఆటోమేటికలీ అన్నీ మారిపోతాయి. లేదు, అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, చిన్న లక్షణం కాస్త ముదిరిపోయి చాలా పెద్ద రోగంగా మారిపోతుంది, మనల్ని ఎక్కడికి మంచానికి కట్టిపడేసేటువంటి తీవ్రమైనటువంటి స్పైనల్ ప్రాబ్లమ్స్లోకి కూడా దారితీస్తుంటాయి. రైట్, సర్జరీ దాకా వెళ్ళకోకుండా ముందుగానే మనం ప్రికాషన్స్ తీసుకొని అంత ఎడ్జ్ దాకా వెళ్లకుండా ఉండడానికి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని ముందుగా ఎలా ఐడెంటిఫై చేయాలి అంటారు? ఒకటండి, అంటే చిన్న శ్లోకం చెప్తారు, హితాహార విహారానాం సదాచార నిషేవనం లోకద్వయ వ్యపేక్షానం జీవితం అమృతాయతే అంటారు. మీ జీవితము అమృతతుల్యం ఎప్పుడవుతుంది అని అంటే హితకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, హితకరమైనటువంటి విహారాన్ని అంటే మీరున్నటువంటి ఎన్విరాన్మెంట్ని హ్యాపీగా మూడ్ మంచిగా ఉండేటట్టు చేసుకోవడం, లేదా మీరు ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని సరిగ్గా పాటించడం, కొంచెం స్పిరిచువల్ ఆస్పెక్ట్గా కూడా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేసినప్పుడు మీ జీవితం ఎప్పుడూ ఆరోగ్యవంతంగా యవ్వనవంతంగా ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఎక్కువగా కూర్చొని ఉండకుండా ఉండడం, ఎక్కువగా మనము ఏం చేస్తాము, సోఫాలో కోచ్ పొటాటో పోస్చర్ అంటాం, ఇష్టం వచ్చినట్టు వంగిపోయి కూర్చునే ఉద్యోగాలు చేస్తాం. అస్సలు ఏమీ ఎక్సర్సైజ్ అంటే ప్రీ ఎక్సర్సైజెస్ ఏమీ చేయకుండా, స్ట్రెచెస్ ఏం చేయకుండా గబిక్కున పెద్ద పెద్ద పనులు చేసేస్తూ ఉంటాం, లేదు ఓవర్గా నడిచేస్తూ ఉంటాం, లేదా అస్సలు నడవకుండా ఉంటాం. సో మినిమం బేసిక్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని మెయింటైన్ చేసుకొని దినచర్య అని చెప్తారు శాస్త్రంలో. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏమేం చేయాలి అని చెప్తూ ఉంటారు. వాటిని అడాప్ట్ చేసుకుంటే, ఆయుర్వేదిక్ హెల్త్ టిప్స్ని మనం అడాప్ట్ చేసుకుంటే అసలు ఆరోగ్యవంతంగా ఉంటారు. స్పైన్ హెల్తే కాదు, ఓవరాల్ వెల్బీయింగ్ కూడా బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వర్ధన్ గారు. ఆయుర్వేదంలో ఉన్న ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ గురించి, అసలు ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. లైఫ్ లైన్తో